రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ కళింగ అని ఒక వెరీ పవర్ఫుల్ టైటిల్ లాగా కనిపిస్తుంది. కళింగ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా మంది అటెన్షన్ ని గ్రాప్ చేసింది. నిజంగా కొన్ని సినిమాలకండి ఒక్క కంటెంట్ చాలు ప్రేక్షకుల్ని అలర్ట్ చేయడానికి, ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడానికి అని చెప్పాలి. అలాగా కళింగ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అసలు ఒక బస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. నిజం చెప్పాలంటే టీజర్ చూసాక నాకు వెన్నెల వణుకు పుట్టింది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఒక టీజర్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. సో మనందరికీ తెలిసినట్టుగా గతంలో చాలా మంచి టాక్ సంపాదించుకుని చాలా ఒక మంచి సౌండ్ చేసినటువంటి సినిమా కిరోసిన్. సో అసలు అప్పట్లో ఒక 2 years అయి ఉంటుందేమో మన ఈవెంట్ చేసి. సో కిరోసిన్ అనే టైటిల్ దగ్గర నుంచి ఆ కంటెంట్, ఆ సినిమా అన్ని కూడా చాలా పెద్ద సౌండ్ చేశాయి, చాలా మంచి టాక్ సంపాదించుకున్నాయి. సో ఒక సినిమాతో వచ్చి ఇంత మంచి టాక్ సంపాదించుకుని ఒక మంచి మార్కులు వేయించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఆల్రెడీ సాధించినటువంటి పర్సన్ అండ్ టీమ్ ఇన్ఫాక్ట్ మళ్ళీ కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఫర్ షూర్ గా చెప్పుకోగలిగే ఒక అంశం అని చెప్పాలి. సో మనందరికీ తెలిసినట్టు కిరోసిన్ కానీ అండ్ ఈరోజు కళింగ కానీ సినిమాని రాయడం దగ్గర నుంచి, తీయడం దగ్గర నుంచి, కెమెరా ముందుకు వినిపించడం వరకు వన్ మ్యాన్ ఆర్మీగా, వన్ మ్యాన్ షోగా చేస్తూ మన ముందుకు తీసుకొచ్చిన పర్సన్ ధ్రువ వాయువు గారు ఇక్కడే ఉన్నారు. హార్డీ వెల్కమ్ టు యూ ధ్రువ వాయువు గారు. నిజంగా ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత డెడికేషన్ ఉంటే ఇటువంటి ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ ని ఇంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ కిరోసిన్ తో ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నారు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని అందుకోవడానికి కళింగతో మన ముందుకు వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా టైటిల్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. టీజర్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నేను విన్నదాన్ని బట్టి టీజర్ రెస్పాన్స్ ని బట్టి ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా స్పీడప్ అయ్యి అన్ని పాజిటివ్ గా జరగడం కూడా స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కళింగ ఇంకొక మంచి సక్సెస్ఫుల్ మూవీ ప్రాజెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎస్, దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్ గా నాకు ఆ రోజు మన ఈవెంట్ చేసినప్పుడు, కిరోసిన్ మూవీ ఈవెంట్ చేసినప్పుడే ఒక ఎంత పాజిటివ్ వైబ్ కనిపించిందో, దట్ గ్యారంటీడ్ దట్ దిస్ టీమ్ విల్ డెఫినెట్లీ రిపీట్ డూయింగ్ వండర్ఫుల్ మూవీస్ అని చెప్పేసి. అండ్ ఇమీడియట్ గా కళింగతో అది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎస్, ఈ సినిమా గురించి డీటెయిల్స్ ఇంకా చాలా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరొక్కసారి అందరం కలిసి టీజర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ మై గాడ్, ఎలా వస్తాయి ధ్రువ గారు ఈ ఐడియాస్ అసలు? ఓకే, తెలుసుకుందాం, ఇంకా డిస్కస్ చేద్దాం స్టేజ్ పైకి వచ్చాక. బట్ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే బేసిక్ గా సో ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన విశేషం ఏంటి అంటే డెఫినెట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కాబట్టి. సో అందరినీ స్టేజ్ పైకి పిలిచే ముందు ఐ వాంట్ ధ్రువ గారు టు అనౌన్స్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇంత వండర్ఫుల్ టీజర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమాలు చూడాలా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు చూడాలి అనేది ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేశారంటే మేము తర్వాత ప్రెస్ మీట్ కొనసాగిస్తాం. ప్లీజ్. థియేటర్లో మీ ముందుకు మేము అందరూ అడుగుతా ఉన్నారు, నాకు ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి థియేటర్లో ఎప్పుడు అని. సో September 13th మీ ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్. సో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజెస్లో ఈ సినిమా మనల్ని అలరించబోతోంది. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే పదాలు తొలగిపోయాయి అని చెప్పాలి.
ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతోంది. సో ఎంత పెద్ద హిట్ అయితే అంత పెద్ద సినిమాగా మారుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అందరూ చూసి కనెక్ట్ అయ్యే, లేకపోతే అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేయగలిగే పాయింట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పాన్ ఇండియా రిలీజ్ అనేది డెఫినెట్గా చూడాల్సిందే. సో అన్ని భాషల్లో వాళ్ళు చక్కగా థియేటర్స్కి వెళ్ళి చూసేలాగా కళింగ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో బిగ్ హిట్ ప్రొడక్షన్స్ అండ్ హనీ బ్యాడ్జర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకు వస్తున్న సినిమా. అండ్ ధ్రువ వాయు గారు రైటర్, డైరెక్టర్ అండ్ హీరోగా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ప్రజ్ఞా నయన్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, మన బ్యూటిఫుల్ హీరోయిన్. హార్డీ వెల్కమ్ టు యూ డార్లింగ్. సో ధ్రువ గారు ఐ థింక్ కిరోసిన్లో మనకి ఒకలా కనిపించారు, కానీ ఇందులో ఈజ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది ధ్రువ గారు. ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్గా అండ్ ఆన్ స్క్రీన్ హీరోగా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో మేము మిమ్మల్ని చూడబోతున్నాము అని అర్థమైపోయింది ఇది చూసిన తర్వాత. సో అంత వండర్ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో, వండర్ఫుల్ టెక్నికల్ వాల్యూస్తో, అన్నిటికీ మించి టీజర్ చూసిన తర్వాత అసలు ఇది థ్రిల్లరా, హారరా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎలిమెంట్స్తో ఉన్నదా, మిస్టికల్ ఎలిమెంట్సా అనేది, అంటే కొంచెం అన్ని రకాలుగా ఒక చిన్న ఇంట్రిగింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారని అర్థమవుతోంది. సో ఎలాంటి ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఉంటారు ఇవన్నీ ధ్రువ గారు స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకుందాము. బట్ టీజర్ మాత్రం అదిరిపోయింది. ఐఎమ్ షూర్ అతి త్వరలో ట్రైలర్తో కూడా మన ముందుకి టీం తీసుకొస్తారు అని అనుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఆల్రెడీ మనం చూసాము, టీజర్ చూస్తే అర్థమైంది. అండ్ ఆల్రెడీ ఒక మంచి పాట కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. విష్ణు శేఖర గారు అండ్ అనంత నారాయణన్ గారు వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పాటలు అందించడం జరిగింది. అలాగే విష్ణు శేఖర గారు ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా అందించారు ఆ జాన్రాకి తగ్గట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మంచి మంచి యాక్టర్స్ మంచి మంచి రోల్స్లో మనకు కనిపిస్తున్నారు. ఆడుకాలం నరేన్ గారు ఎంత మంచి పర్ఫార్మర్ మనందరికీ తెలుసు, సమెట గాంధీ గారు అండ్ అఫ్ కోర్స్ సంజయ్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. సో ఇలాగా చాలామంది మనందరికీ ఇష్టమైన, మనందరికీ తెలిసిన యాక్టర్స్ చాలా మంచి రోల్స్లో మనకు కనిపించబోతున్నారు. అలాగే అక్షయ్ రామ్ గారి సినిమాటోగ్రఫీ అనేది మనం చూస్తే ఈ జాన్రాని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చో అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు అని ఆల్రెడీ ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంతమంది వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్తో ఇంత మంచి, ఇప్పటి వరకు మనం చూడని కొన్ని ఎలిమెంట్స్ని సినిమాలో చూపిస్తున్నారు అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా. సో ఇందాక ధ్రువ గారు అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 13th నుంచి థియేటర్స్లో 5 భాషల్లో మన ముందుకి రాబోతోంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక బిగ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. వాళ్ళ మాటలు విందాము, ఆ తర్వాత మీడియాతో వాళ్ళు ముచ్చటించే మాటలు కూడా విందాము. సో ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ద ప్రొడ్యూసర్స్. సో దీప్తి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దీప్తి కొండవీటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సినిమా పట్ల బోల్డ్ అంత ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సినిమాని ఆవిడ ఎంజాయ్ చేస్తూ మన ముందుకి తీసుకొస్తూ ఉంటారు ప్రొడ్యూసర్గా దీప్తి గారు. ప్లీజ్ వెల్కమ్. అలాగే పృథ్వీ యాదవ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. పృథ్వీ యాదవ్ గారు ప్లీజ్ వెల్కమ్. Akshay Ram garu, DOP of this film, to please join the stage. Please welcome. అలాగే సంజయ్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్రెడీ మనం చూసాం టీజర్లో చాలా మంచి రోల్లో మనకి మరొకసారి సంజయ్ గారు కనిపించబోతూ ఉన్నారు. ఆల్సో ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన బిగ్ హిట్ ప్రొడక్షన్స్ చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ గారు, ప్లీజ్ వెల్కమ్. And now I request our beautiful Pragya Nayan to please join the stage. ఈ సినిమా ద్వారా మనందరినీ మరొకసారి ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోబోతున్నటువంటి బ్యూటీ Pragya Nayan is here. Please welcome. And
అంటే ఇన్ని క్రాఫ్ట్స్ ఆయన ఒక్కరే చేసి ఆయన చాలా కష్టపడి నాకు ఒక కష్టం తగ్గించారు, ఎందుకంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అనమాట. సో వన్ అండ్ ఓన్లీ నేమ్. సో రైటర్ గా, డైరెక్టర్ గా అండ్ ఆన్ స్క్రీన్ వండర్ఫుల్ హీరోగా మనందరికీ కనిపించి అలరించబోతున్నటువంటి ధ్రువ వాయు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాను. హార్టీ వెల్కమ్ టు ధ్రువ గారు. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్, తర్వాత మాట్లాడుకుందాం. కళింగ ఈ స్క్రిప్ట్ నాకు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేయొచ్చు. అండ్ మేము 81 days దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్ అయినా చాలా ఇబ్బందులు ఉండేది. బట్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాం. ఈ September 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని స్క్రీన్ పైన చూస్తుంటే మాకు అసలు ఫుల్ స్కేరీగా ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఆ ఫ్రేమ్స్ అన్నిటిని ఫస్ట్ మీకన్నే కదా చూసేది. అసలు మీరు ఎప్పుడైనా భయపడ్డారా అంటే అక్కడ అన్ని వేసి పూజలు రకరకాలు చేస్తుంటే? హౌ వాజ్ యువర్ రియాక్షన్? హౌ డిడ్ యూ ఎంజాయ్ దాట్ కైండ్ ఆఫ్ జానరా? నాకు ముందే స్క్రిప్ట్ తెలుసు కాబట్టి సో తెలిసినా చూడాలి కదా. బట్ యాక్చువల్లీ దీంట్లో చెప్పచ్చా లేదు అంటే లైక్ ఆన్ సెట్. ఓకే, అది లాస్ట్కి చెప్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో అండి, నేను సంజయ్ కృష్ణ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేశాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి సరేలే చిన్న సినిమాని, ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు లెర్న్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు యునో సీ ది కామెంట్స్లో ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు. హిందీ చూస్తే 2 million వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 million వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు. అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 13th. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కృష్ణ గారు. అండ్ వంశీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే సంజయ్ చెప్పినట్టుగా ఫస్ట్ మేము టీజర్ చూసి వి ఆల్ వెంట్ ఇన్ టు షాక్, రైట్? లైక్ ద వే ద టీజర్ కట్ కేమ్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద టీజర్ అండ్ ఆల్ ద ఎఫర్ట్స్. And there are like many things that we want to discuss about this movie. First thing, especially ఈ మూవీలో మెయిన్ ఏంటంటే వెన్ వి వర్ డిస్కసింగ్ ద స్టోరీ ఇనిషియలీ, స్టోరీ కేమ్ అవుట్ చాలా బాగా వచ్చింది స్టోరీ. అండ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ షీ వాజ్ వెన్ షీ స్టార్టెడ్ ద కన్వర్జేషన్ షీ మెన్షన్డ్ అబౌట్
is it thriller, horror, or mystical? What kind of storyline is it? One thing ఏం చెప్పాలంటే you all will get goosebumps. That is guaranteed. Especially the second half of the movie, it will be like a roller coaster ride అని చెప్పచ్చు. Especially I watched the movie like even yesterday we had a show. I've completed like 9 times watching this movie. Not a single time I got bored, and second half is like breathtaking experience, and Dhruva will cover anyway. There is something special about this movie. We are very happy and we are proud to say that in Telugu cinema industry, at least after We Born, we have never experienced this kind of genre. This is first time experiences in Telugu cinema. We can proudly say that. Thanks Dhruva for coming up with this kind of content. Ivala petla ante people are loving like comedy films, and a lot of people asked why not meru comedy content diledu, why only this kind of content ani. Yeah, end of the day, movie is all about people want to turn up to theater, feel that experience, and they want to get that immersive experience in the theater. And we are more than 100% guarantee that whoever turns up to the theater, watches this film, will not go disappointed, not even 1%. That is guaranteed for sure. Thanks especially Akshay. E kind of content ki visuals plays main role, and you all have seen the visuals. Most of the shooting were done in forest area, and we had to travel like different forests to get. Especially the big challenge with Dhruva is he's never satisfied. He's never satisfied, and yeah, everyone knows that he's a big pain to work with. But end of the day, all that pain, effort, you will love it once that the project is complete. When you see on the big screen, we all will love that. No one will remember that kind of pain or a hard work you have put, because end of the day, all matters is the result. So the result came out top notch. Thanks Akshay for giving us that amazing visuals. Visuals are next level, and especially shooting in forest. That is like మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్ ఏరియాలో నైట్ టైమ్ దేర్ వేర్ ఫ్యూ షార్ట్స్. ఎప్పుడు ఏమొస్తుందో వెనకాల నుంచి తెలియట్లేదు. యా, కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. వెన్ను కాదు, బాడీలో ఎవ్రీ పార్ట్ షేక్ అయింది. సో వీ కెన్ సే దట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బికాస్ సౌండ్స్ వస్తున్నాయి, ఏమొస్తుందో తెలీదు. సో థ్యాంక్స్ సందీప్. ఇంకోటి ఏంటంటే వర్షము, ఆ వర్షం సౌండ్ కూడా భయంకరంగా ఉంది. చాలామంది హారర్ అండ్ థియేటర్లో చూసేది వేరు, ఫారెస్ట్ విల్ గివ్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. And yeah, thanks Akshay for giving that beautiful visuals. And another important thing, especially e kind of genre, e kind of movie ki we all thought sound plays major role. So we have invested so much time, literally post production ke we have spent like almost 6 months to get this kind of audio output. Especially songs, you all heard first song 3 days back ochindi. The result was amazing. People started loving the song. There were a couple of other songs. Songs are very beautiful. Couple of songs will be close to our hearts and Japachu. So chala baga vache songs. And another major part is the background score. Ee movie ki background score is like the core pillar of the movie. To get that kind of output, we realize like నార్మల్ మేము ట్రెడిషనల్గా వెళ్తే మేబీ వీ మే నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అని వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ఆల్మోస్ట్ 120 years ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి వీ హ్యాడ్ టు గెట్ దట్ పర్కషన్స్ డన్. ఆ సౌండ్ అవుట్పుట్ వచ్చింది.
I think everyone will love the background score, especially కొన్ని high scenes వచ్చే elements ఉన్నాయి. Low scenes I don't know. I didn't even count because I felt most of the scenes are high scenes, and yeah, it really gave like goosebumps. So you all will experience that. Maybe ఇది చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనుకోవచ్చు, బట్ రిమెంబర్ విజువల్స్, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే, ఎస్పెషలీ ధృవ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ చింపేసాడు. స్పెషల్లీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, 10 times చూసినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఇవాళ షో వేస్తా అంటే ఐ విల్ టర్న్ అప్ అగైన్ అండ్ ఐ విల్ వాచ్ ద షో. సో అమేజింగ్ ఉంది స్క్రీన్ ప్లే, అండ్ థ్యాంక్స్ టు దీప్తి అండ్ పృథ్వీ. Yeah, they have been equally patient with the entire crew, entire team, because it's not, most of the shoots were done not just indoor, in forest areas, in caves. It was not easy at all. And thanks to our heroine Pragna, she played a very, very important role, and she was looking very beautiful in the movie as well. Yeah, that's it. Thank you. థ్యాంక్ యూ. మీ మాటల్లో ఎక్సైట్మెంట్, కాన్ఫిడెన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో మాకు థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఆన్ సెట్స్ వచ్చేసింది అనమాట, ఫారెస్ట్ లొకేషన్స్లో. అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడిన వాళ్ళందరూ రిలీజ్ డేట్ మెన్షన్ చేయాలి మీరు. ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. ఎస్, చెప్పండి. So we are coming on September 13th. Please do watch it in theater. See, everyone says the same thing. But this movie, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే you will only get it in theaters. Yeah, that's it. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పృథ్వీ యాదవ్ గారు మాట్లాడతారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కళింగా. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగా మూవీ 13 సెప్టెంబర్లో నియర్ బై థియేటర్స్ వస్తుంది. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, వీళ్ళంతా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయరామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు. అది ఏం కావాలి అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధృవ సార్ గారికి. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ధృవ గారి గురించే చెప్పారు, హీరో ధృవ గారి గురించి చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ. ఇంకా కంగారు పెట్టాను నేను పృథ్వీ గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ దీప్తి కొండవేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. చెప్పండి, పెట్టచ్చు. నో మొమెంటమ్స్. ఎస్. Thank you everyone, the media partners, media friends. Thank you so much for taking our time and being here. It's an honor for us. యాక్చువల్లీ మూవీ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫ్ థింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు, మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. సో there is nothing much I want to tell right now. Movie is coming on 13th September అండి. Please do visit and watch the movie. ఒక మంచి ఫీల్తో అయితే you will leave the theaters, that's for sure. Just to add a little bit about the movie, I would say Kalinga is Dhruva's idea. So seed anedi Kalinga, it was brought up by Dhruva. It was his idea, his execution, and we were all a part of it, supporting him. So movie kanna ekku I would like to talk about the team. So ఏ team member ni తీసుకున్నా గానీ, so like they say, Akshay did a great job with cinematography. There's no doubt about it. So adi asset anukuntam. Mali next when we hear the BGM, that becomes an asset. Then when we look at the sound effects, VFX, CG work, everything, it's like everything was done on a top notch. సో ఒక్క టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం.
So this is my second movie as a producer. First was Kerosene. So akkadi nunchi ikkadiki everything has changed. The experience, the work, the production quality, everything has improved drastically. So you will have a great pleasure watching this movie. Production values దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. That you can easily visualize in the movie. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva garu for all your efforts in the movie. Enta chapina takve, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here. Thank you so much for your extended support throughout the movie and now and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release avutundandi. Please do watch, and we definitely need your blessings. Thank you so very much. Superb అండి. Thank you so much Dipti garu. And now yes, మన బ్యూటిఫుల్ ప్రజ్ఞా నయన్ మాట్లాడతారు. Hello everyone, andariki namaskaram. So, andaru bhojanam chesara? Okay, let's. So I'm so excited about this movie. I can tell this movie you will find all kind of expressions, love, romance, horror, thriller. Yes, and yeah. So. Yeah, and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, "I'm going to give you a hit, Pragya." I remember. So I was like, okay. And after seeing the visuals, everything while shooting only, he's not even, if he's not feeling that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13th September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. ధన్యవాదం. స్క్రీన్ పైన ఎంత క్యూట్ ఉన్నారో ఈ స్పీచ్ లో కూడా క్యూట్నెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ద హీరో ఆఫ్ కళింగ ధ్రువ వాయు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికీ ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా. ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అన్నీ అయిపోయాయండి, అవుట్ రైట్లో. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను మొదటి చూసాను కాబట్టి. సెకండ్కి వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 వీక్. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం. అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి దే లవ్ ద మూవీ అండ్ దే ఆర్ సైనింగ్. మేబీ విల్ కమ్ అప్ విత్ ద నేమ్ సోన్. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే అలాగే వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్, ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అవుతూ ఉంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరూ యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి పంపించినా
ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే. సో దట్ ఈస్ కంటెంట్, అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్. సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 years ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఏ మూవీ విత్ దట్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఈజ్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరూ చెప్తారు కొత్తగా ఉంటుందని, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 years నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను, మంచి కంటెంట్ని మీరు చెప్తే కానీ ఆడియన్స్కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంతమందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఎస్, ఒక్కసారి ఇక్కడ వెరీ ఎంథూజియాస్టిక్ కళింగ టీమ్ అందరూ ఉన్నారు కదా, ఐ థింక్ అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఒక మంచి గ్రూప్ ఫోటో